ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడిలో దారుణం చోటు చేసుకుంది. మాస ఆదినారాయణ అనే వ్యక్తిని కొట్టి చంపిన గుర్తు తెలియని దుండగులు పెద్దశంకర్లపూడి గ్రామానికి చెందిన మాస ఆదినారాయణకు అదే గ్రామానికి చెందిన వేరే కులస్తురాలితో కొన్నేళ్లుగా అక్రమ సంబంధం ఉంది. నిన్న అర్ధరాత్రి పీరాలి ఇంటి ఆవరణంలో ఆదినారాయణ మృతదేహం ఉంది. ప్రియురాలే హతమార్చిందని మృతుడి భార్య ఆరోపిస్తుంది. సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు ప్రతిపాడు సీఐ శేఖర్ బాబు. ఆదినారాయణ కుటుంబానికి గట్టిగా న్యాయం చేయాలి. ఆదినారాయణ కుటుంబానికి అంటే న్యాయం చేయాలి అని అంటున్నాను. అందరికీ జై భీమ్. నేను మీ ఆనంద్ మహాసేన. నిన్న కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దశంకరపూడి గ్రామంలో మాస ఆదినారాయణ అనే వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయి అదే గ్రామంలో దళితపేటకు ఆనుకొని చివర ఎక్కడైతే ఇక్కడ పడిపోయి ఉన్నాడని ఆయనకి ఆ గ్రామంలో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న లేడీ వచ్చి అదే గ్రామంలో ఉన్న కొంతమంది దళిత యువకులకు చెప్తే, ఇగో మీకు మీ మాయ అక్కడ పడిపోయి ఉన్నాడు, మీరు వెళ్ళి ఒకసారి చూడండి అని ఆవిడ నలుగురు కుర్రాళ్ళకి చెప్తే ఆ కుర్రోళ్ళు వెళ్ళి ఏదైతే పడిపోయి ఉన్నాడో అతన్ని తిరిగి చూసి ఆయన చనిపోయిన వాళ్ళని నిర్ధారించి కుటుంబ సభ్యులకు తెలియజేసేటప్పటికి ఆ మృతి పట్ల మా అందరికీ అలాగే కుటుంబ సభ్యులకు కూడా అనుమానం ఉందండి. ఎందుకంటే ఏదైతే అక్రమ సంబంధం ఉందో ఆ చిత్తారపు పావులమ్మ అలాగే మాస ఆదినారాయణ వీళ్ళిద్దరు ఇల్లీగల్ కాంటాక్ట్లోని వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే మహిళా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాస ఆదినారాయణని చంపుంటారని గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ బలమైన నమ్మకంతో ఉన్నారండి. దీన్ని నిన్నటి నుంచి పోలీసు వారు ఈ విషయాన్ని మేము సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. పోలీసు వారికి తెలియజేసాం. వాళ్ళు వచ్చి నైట్ అంతా మాతో పాటు ఉండడం, అలాగే బాడీని తీసుకెళ్తానన్నా కూడా మేము ఖచ్చితంగా ఉదయం వరకు ఉంచాలండి. ఎందుకంటే డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత మా గ్రామంలో ఇలాంటి సంఘటన గతంలో జరిగింది. మాకు సరైన న్యాయం జరగక మేము ఇప్పుడు దీని మీద ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి అన్యాయం జరగకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము ఇప్పటివరకు ఉన్నామండి. నీ గ్రామస్తులు ఉన్న యువత అంతా రాత్రి పోలీసు వారితో మాట్లాడి ఉదయం డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత విచారణ చేపట్టి పిఎం పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ప్రతిపాడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు అవుతుందండి. దీని మీద ఆ మృతి పట్ల ఏదైతే అనుమానాలు ఉన్నాయో మేము ఎవరైతే కంప్లైంట్ ఇచ్చామో లేడీతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పోలీసు వారిని విచారించి ఖచ్చితంగా బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని మేము మరీ కోరుకుంటున్నామండి. ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఎందుకంటే పల్లెటూరు అండి అది. మాకు కూడా నాకు మామయ్య వరుస అవుతారు ఆయన కూడానే. మేము రాత్రి సడన్గా తెలిసేటప్పుడు కూడా చాలా ఆందోళన ఉన్నాం. కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి ఘటనలు కూడా చాలా తక్కువ జరిగినాయి మా గ్రామంలో. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ అనుకోకుండా సంఘటన జరగడం ఏంటి, ఇలా ఇప్పుడే కదా 7 గంటలకు వెళ్ళాడు బయటికి, సో అరగంటలో ఇంటికి వచ్చేస్తారని భార్య ఎదురు చూడడం, ఒక గంటలో ఇలాంటి వార్త వినడం ఆశ్చర్యానికి గురి చేసిందండి. నిజంగానే అలాంటి ఘటన ఎప్పుడు జరగకుండా ఉండాలి. తప్పు చేసినోడు కఠినంగా శిక్షించాలని మేము మరీ కోరుతున్నాం. ఖచ్చితంగా దీని మీద త్వరగా విచారణ చేపట్టాలని ఎవరైతే కంప్లైంట్లు ఇచ్చామో వాళ్ళందరినీ పోలీసు వారు విచారించి ఈ కేసును తొందరగా ముగించాలని, ఖచ్చితంగా ముద్దాయిల్ని శిక్షించాలని, కుటుంబానికి న్యాయం చేయాలంటే తొందరగా విచారణ చేపట్టాలన్న పోలీసు వారిని. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే మేము చేస్తాం, మేము మీకు న్యాయం చేస్తాం అని ఖచ్చితంగా అంటున్నారు. సరే, మాకు కూడా పోలీసు వారి మీద నమ్మకం ఉంది, మంచి చేస్తారని నమ్మకం ఉంది, కానీ తొందరగా చేయాలని మాత్రం కోరుతున్నామండి. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటి, ఇలాంటి సంఘటనలు జరగలేదు కాబట్టి అలాంటి తప్పు చేసినట్టు శిక్ష పడాలి. కాబట్టి మేము ఈ విషయాన్ని ఇంత పబ్లిక్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఇలాంటి సంఘటన ఎవరు చేయకూడదని.